హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు వీడియో లేదు కదా. కొంచెం టూర్లు పోవటం కుదరట్లా, మనీ ఇష్యూ ఉంది. అందుకే మళ్ళీ గౌతమ్ బుద్ధ తీసిన. గౌతమ్ బుద్ధ సిద్ధార్థుడు తెలిసిన స్టోరీ, కానీ చాలా బాగుంటుంది. ఒక కింగ్, మా బ్యాగ్ ఇక్కడే ఉంది. ఆయన కూడా కింగే, కాకపోతే ఆయన నచ్చవు, ఆ భౌతిక సుఖాలు నచ్చలు. అందుకే మొత్తం చూడండి, ఆ మొత్తం రాతి కట్టడం ఎలా కట్టారు, చాలా బాగుంది. ఇది మెయిన్ ద్వారం, చూడండి మెయిన్ ద్వారం. ఇక్కడ చూడండి, సినీ నిర్మాత యమున వచ్చింది, ధర్మాల సుబ్రహ్మణ్యం వచ్చాడు, శరత్ బాబు వచ్చాడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు. పేరేం తెలియదు, కానీ ఇంకో నాటికలు నటిస్తుంది, ఇక్కడ కూడా నాటికలు నటిస్తుంది. అన్నపూర్ణమ్మ లైటింగ్ ఉంది, అట్లా బాగుంది. అన్నపూర్ణమ్మ, సుబ్రహ్మణ్యం, బెనర్జీ, ఇంకో కమెడియన్ ఆయన శరత్ బాబు. సేమ్ అదే ఫోటోలు రిపీట్. ఫోటో కాపీ 40 రూపాయలు ఉంటాయి, అట్లా దిగితే 40 రూపాయలు. ఇక్కడ వెల్కమ్, ఇక్కడ వెల్కమ్, జనాలు ఉన్నారు. వెల్కమ్ బోర్డ్, గౌతమ్ బుద్ధ. ఆల్రెడీ తీసేది. బౌద్ధ స్తూపం ఫ్రెండ్స్, గౌతమ్ బుద్ధ స్తూపం చాలా బాగుంది కదా. ఆయన బాగుంటాడు, ఆయన ప్రిన్స్ కదా, అందుకు మొత్తం ఫిమేల్. యాక్చువల్గా ఆయన జాతకం చూస్తారు కదా, భవిష్యత్తు గణన చేసినప్పుడు ఆయన కింగ్ అయిన సన్యాసి అవుతాడని భవిష్యత్తు అంచనా వేశారు. అందుకని రాజు ఏం చేశాడంటే, మన తండ్రి అసలు బయటికి పోనీ బుద్ధుడు బాల్యం మొత్తం రాజకోటలో అందరం మొత్తం గడిచిపోయింది. ఆయన లైఫ్ మొత్తం ఫిమేల్ పెట్టాడు, ఎక్కడికి పోనీలా, ఆయన కష్టాలన్నీ తెలియనిలా. రాజు చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు, ఒక ఫ్రెండ్ సహాయంతో బయటకు వచ్చాడు. అప్పుడే ఒక సన్యాసిని, రోగిష్టిని, శవాన్ని కాల్చి దృశ్యం చూసి, రోగపీడుతున్నని చూసి దుఃఖపడ్డాడు మనసుకి. అప్పుడు మారిపోయాడు తను. యాక్చువల్గా ఆయన జాతకంలో ఉంది, అట్లా సన్యాసి అవుతాడని అంచనా వేశారు. కానీ రాజు వల్ల కొంతకాలం గడిచింది అలా. కానీ టోటల్గా ఫైనల్గా సన్యాసి అయ్యాడు. ఫ్రెండ్స్, మీకు అయితే బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. ఎందుకంటే నేను ఒక హిస్టరీ స్టూడెంట్ని,
గౌతమ్ బుద్ధ అంటే కొంచెం ఇష్టం ఉంది. గౌతమ్ బుద్ధ విగ్రహం 2, 3, 4, 5, 6 ఒక ప్రిన్స్ ఒక రాచరికాన్ని వదిలేసి సన్యాసి అయ్యాడు. ఆయన వెరీ నైస్ పర్సన్. ఆయనకి కొంచెం కష్టం అని తెలియకుండా పెరిగాడు. కానీ ఆయన మనసు చాలా సున్నితమైన మనసు. చెలించిపోయాడు. ఆ 3 దృశ్యాలు చూశాడు. ఒక రోగిష్ఠుని మరియు సన్యాసి, రోగపీడితుని, సన్యాసిని కాదు, రోగపీడితుని. ఆయన ఒకటి సిద్ధాంతం, దుఃఖానికి కోరికలను జయించి దుఃఖాన్ని జయించవచ్చు. ఆయన శక్తులు, కానీ ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంత నిలయం. ఆయన ప్రసన్నవదనం. వెరీ నైస్. గౌతమ్ బుద్ధ వెరీ నైస్, వెరీ నైస్. ఆయన లుంబిని వనంలో జన్మించాడు. 4th century వ్యక్తి, అంతే, క్రీస్తు పూర్వం 4th century. అందుకే ఇక్కడ కలర్ ఉండదు. యాక్చువల్గా ఆయన ఫిజికల్ కలర్ ఉండదు. ఇక్కడ చూడండి, ప్రిన్స్ కదా, మొత్తం ఫిమేల్. సన్యాసేవుతుడిని భయపడి ఆయన ఓన్లీ ఫిమేల్ పెట్టి, ఓన్లీ శృంగారం తప్ప ఇంకేం తెలియని ఆయనకి. కానీ ఆయన జననం అట్లాంటిదన్నప్పుడు తప్పదు కదా. అందుకే తప్పలా ఎంత సన్యాసి అయ్యాడు, దుఃఖాన్ని వీడాడు. 34 వరకు, అట్లా 34 సంవత్సరాలు అలాగే ఉన్నాడు. తర్వాత మారిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత తను బయటకు వచ్చాడు రాజ్యం నుంచి. అప్పుడు దాకా రాజభవనంలో ఉన్నాడు. వచ్చినప్పుడు హృదయ విదారక దృశ్యాలను చూశాడు. మనసు చెలించింది. ఇంకా అప్పుడే పోయి బోధి వృక్షం దగ్గర తపస్సు చేశాడు. 42 అప్రాక్సిమేట్లీ అనుకుంటా, ఖచ్చితం లేదు, చూద్దాం. వికీపీడియాలో కొడితే కొంత వస్తుంది డేటా. ఇప్పుడు నేను ఎప్పుడో చదువుకున్నా, డిగ్రీ చదివినప్పుడు ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది. హిస్టరీ స్టూడెంట్ కదా, అందుకే కొన్ని మర్చిపోవాలి. కొంచెం ఇష్టం కదా, అందుకే మర్చిపోవాలి. మొత్తం ఫిమేల్, జెంట్స్, అది ఫిమేల్ యంగ్స్టర్ మొత్తం. చూడాలి. అది బోధి వృక్షం జ్ఞానం కోసం తపస్సు చేస్తున్నాడు. సరస్వతీదేవి తపస్సు చేస్తున్నాడు, జ్ఞానం కోసం తపస్సు చేశాడు. గురు శిష్యులు వివరిస్తున్నాడు. ఆ జ్ఞానం తపస్సు చేశాడు, ఆ జ్ఞాన సంపద శిష్యులను తయారు చేశాడు. జ్ఞానం ఉపదేశం. తపస్సు సరస్వతి, మేబీ సరస్వతి ప్రొటెక్షన్కి, మేబీ తపస్సు చేస్తే ప్రొటెక్షన్ కోసం వీళ్ళు ఉన్నారట్టుంది.
తర్వాత ఎంత ఘోరమైన తపస్సు చేసి ఆయన శరీరం ఎంత శుష్కింది చూడండి, భూమికలు కనపడుతున్నాయి అంతగా. 42 కాదు, చాలా ఎక్కువ అనుకుంటా. 42 ఎందుకు అవుతారు? ఎంత ఎంత చక్కగా ఉండేవాడు, అంత భూమికలు కనపడుతున్నాయి. భూమికలు కనపడుతున్నాయి. తపస్సు, గురు శిష్యులు వివరణ. తపస్సు శుష్కించింది. ఫుడ్ లేదు కదా, శుష్కించింది. ధ్యాన ముద్రలు అలాగే వచ్చింది, శుష్కింది. భూమికలు కనపడుతుంది చాలా దారుణం. పాప యంగ్స్టర్ అన్ని ఓర్పుగా అన్ని సంవత్సరాలు చేశాడు. ఇక్కడ ఫిమేల్స్ మొత్తం 50 ఏనుగులు, రాజులు ఉంటే ఇదే ఉంటాయి కదా దృశ్యాలు. ఫిమేల్స్, ఏనుగులు, రాజుగా ఏనుగు కూడా. చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ప్రిపేర్ రాలేదు నేను, అందుకే మీకు ఇంకా చాలా చెప్పాలి. గౌతమ్ బుద్ధ చాలా కష్టపడ్డాడు. అంటే ఫస్ట్లో సుఖపడ్డాడు, ప్రిన్స్ కదా, సకలం అన్నీ ఆయన పాదాల కాడికి వస్తాయి. ఫ్రెండ్స్, ఈ కళాకారం చూడండి ఎంత అందంగా. శృంగారం మటుకు బుద్ధుడు ఎంజాయ్ చేశాడు యంగ్స్టర్. మొత్తం గౌతమ బుద్ధ. ముప్పై 34 సంవత్సరాలు మొత్తం. గౌతమ్ బుద్ధ 34 సంవత్సరాలు మొత్తం. యవ్వనం స్టార్ట్ అయిన కాడికి మొత్తం రొమాన్సే. ఈ కళాఖండాలు అదే చెప్తున్నాయి, ఈ కళాఖండం అదే చెప్తున్నాయి. తర్వాత విసుగు చెంది గుర్రంతో స్నేహితుడి సాయంతో ఒక గుర్రం ఎక్కాడు. ఆ గుర్రం ఎక్కటం, రాజ్యం బయటికి రావటం, తర్వాత హృదయ విదారక దృశ్యాలను చూసి హృదయం చెలించి ఈ సుఖభోగాలని తాత్కాలికమే అని గ్రహించాడు. తాత్కాలికమే అన్నాడు. మొత్తం చాలా కళాకారుడు ఉన్నాడు. పాత వీడియోలు ఉన్నాయి మీకు, కొద్దిగా అడ్జస్ట్ కాకపోతే చూడండి. కళాఖండాలు చాలా ఉన్నాయి. మొత్తం అదే ప్రిన్స్, వేణువు, సైనికులు. మేబీ ఆ సరౌండింగ్స్లో కూడా మేబీ జెంట్స్ కానీ లేరట్టు, మొత్తం ఫిమేల్ పెట్టాడు. అందుకే
ఆయనకి తెలీదు 34 ఏళ్ళ సంవత్సరాల దాకా దుఃఖం అంటే ఏం తెలియదు ఆయనకి. దుఃఖం అనేది తెలియకుండా పెరిగాడు. కానీ టోటల్గా ఆ సన్యాసి భవిష్యత్తు చెప్పిన అదే జరిగింది. సన్యాసి అయ్యాడు. యాక్చువల్గా పెళ్ళి కూడా అయింది. పెళ్ళి ఒక బాబు పుట్టాడు అంతే. కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. ఇది కొంచెం కొట్టేసేయండి, తర్వాత చూద్దాం. చాలా బాగుంది. ఇది అమరావతి స్తూపం. స్తూపం రాజభట్లు. ఇక్కడే మేబీ జెంట్స్ కనపడింది, మొత్తం లేడీస్ మొత్తం. ఫ్రెండ్స్ సహాయంతో పురం ఎక్కి వెళ్ళాడు కదా రాజ్యం, అదే అనుకుంటా బహుశా చిత్ర రూపంలో ఉంది. ఆ ఫ్రెండ్స్ సహాయంతో వెళ్ళిపోయాడు రాజ్యం బయట. ఎప్పుడు రాజు చనిపోయారు అంటే తండ్రి చనిపోయాక బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా లేదు అసలు. కష్టం అంటే తెలియకుండా పెరిగాడు. కానీ ఆయన సెన్సిటివ్, బాగా సెన్సిటివ్ మనిషి. అందుకే గౌతమ బుద్ధ ఇది ఏనుగేనో కుస్తీ పోటీ అనుకుంటా. చిత్రకళ ఖండం అర్థం కావట్లేదు. గౌతమ బుద్ధ జై. గౌతమ బుద్ధాకి జై హో. జై హో గౌతమ బుద్ధ. కంప్లీట్ ముగింపు.